కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డు టీడీపీ అధ్యక్షుడు తిమ్మరాజు తన భార్య రాజమ్మపై ఫోర్జరీ సంతకం చేసి 3 లక్షల బ్యాంకు నుంచి కాజేసిన కేసుపై ఆరా తీసినందున దాడి జరిగిందని తెలిపారు. గ్రూపు సభ్యులు సీసీ ద్వారా ఇబ్బందులు వస్తున్నాయని మొదటి లీడర్ తిమ్మరాజుపై హెచ్చరికలు ఇచ్చినట్లు తెలిపారు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు రాళ్లతో దాడి చేసి తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నది. దాంతో ప్రతి 3 నెలలుగా ప్రాబ్లం జరిగింది. దాంతో ఫస్ట్ లీడర్ వచ్చేసి తిమ్మజమ్మ. ఆమె 3 నెలలకు ముందుట 3 లక్షలు సెకండ్ లీడర్ మా భార్య రాజమ్మ. ఆమె సంతకం కోల్తీరు వచ్చేసి 3 లక్షలు బ్యాంక్ ఇంకా రాసేసుకొచ్చి 2 మంది పంచుకున్నారు. అది మా దృష్టి పడింది. అందువల్ల మేము సీసీ మేడం దగ్గరికి ఇన్ఫర్మేషన్ చేసినాము. మేడం వచ్చి అందరినీ చోట గుడికాడ అందరినీ గ్రూప్ వాళ్ళందరినీ చదివించి ఇది పద్ధతి కాదు, మీరు ఇట్లా ఎందుకు చేస్తారు, ఒక సక్రమంగా నడుచుకోవాలనేసి ఆమె అన్ని లెక్కలు అన్నీ చూసి పైన మార్చి చేసుకోకూడదనేసి అన్నీ చెప్పినారు. అంతలోపల వాళ్ళు తిమ్మజమ్మ భర్త, కొడుకులు, కూతురు వీళ్ళందరూ చేరి వచ్చి దౌర్జన్యంగా అన్నీ నువ్వే చేసిందనేసి సెకండ్ లీడర్ పైన దెబ్బ తగిలింది. మా భార్యను అడ్మిట్ అయింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినాము. మేము సార్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఎట్లే తీసుకుపోయినారు. కంప్లైంట్ పెట్టినాము. మాకు మమ్మల్ని అన్నీ కొట్టి దౌర్జన్యంగా ఫుల్ బ్లడ్ పోయింది. అక్కడి నుంచి ఆటోలో తీసుకొచ్చి అడ్మిట్ చేసినారు గవర్నమెంట్ హాస్పిటల్లో. అప్పుడు మన టీసీ సార్ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుపోయినారు మా దగ్గర. మాకు పైన దాడి చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, మాకు తగిన న్యాయం చేయాలని సార్ గారిని కోరుతున్నాం. వాళ్ళ నుండి మాకు